హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 90. ఈ గొడవ అంతటికి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండి ఉన్నాయి. వాటిని అలాంటి మురికి ప్రదేశంలో జారనివ్వటానికి ఆమె నిరాకరించింది. ఈ ప్రదేశంలోని ప్రతిదీ ఆమెకు ఒళ్ళు జలతరించేలా చేసింది. ఆమె వెళ్లిపోవటంతో గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ ఇబ్బందికరమైన దృశ్యంతో పార్టీ ఆనందం స్పష్టంగా చెదిరిపోయింది. ఇలాంటి ఆడవాళ్లు కొన్ని రాత్రులు గడిపిన తర్వాత తప్పుగా అర్థం చేసుకుంటారు. కంగారు పడకు రాహుల్. వచ్చేసారి నేను నీకు అందమైన సమస్యలు లేని అమ్మాయిలను పరిచయం చేస్తాను. భార్గవ్ వాతావరణాన్ని తేలికపరచడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. అయినా నేను ఒప్పుకోవాలి, తను నిజంగా చాలా అందంగా ఉంది. మేకప్ లేకుండా అంత అందంగా ఉన్న వాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు. రాహుల్ భార్గవ్ వైపుకు చూసి అసహ్యంతో, నీ ఇంటి పేరు అకోస్టా కదూ అని అడిగాడు. గదిలోని ప్రతి ఒక్కరూ విక్రమ్ కుటుంబానికి దగ్గర అవ్వాలని ఆరాటపడుతున్నారు. రాహుల్ తన కుటుంబం పేరు అడగగానే భార్గవ్ ఎంతగా పులకించిపోయాడు అంటే దాదాపు మోకాల మీద పడిపోయేంత పనిచేశాడు. అతను ఇందాక రాహుల్ పోడానని అనుకున్నాడు. ఈ క్షణంలో అతను గౌరవంగా వంగి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా ఇంటి పేరు అకోస్టా. నా పూర్తి పేరు భార్గవ్ అకోస్టా. మా నాన్నగారు పీస్ ఫార్మాస్యూటికల్ చైర్మన్. అతను మాట్లాడడం ముగించాక గౌరవం చూపించడానికి రాహుల్ కి షేక్ హ్యాండ్ ఇవ్వాలని తన చేతిని ముందుకు చాపాడు భార్గవ్. రాహుల్ తన చేతిని చాపి ఆ మరుక్షణమే భార్గవ్ చేతిని పట్టుకున్నాడు. కరెక్ట్ కరెక్ట్ ఎముక విరిగిన కఠోరమైన శబ్దం గదిలో ప్రతిధ్వనించింది. అందరూ ఆశ్చర్యపోయేలా భార్గవ్ కుప్పకూలిపోయాడు. నొప్పితో విలవెల్లాడుతూ అరుస్తున్నాడు. రాహుల్ ముందుకు వచ్చి భార్గవ్ విరిగిన చేతిపై కాలు పెట్టి గట్టిగా నొక్కాడు. భార్గవ్ ఆర్తనాదం అక్కడ వారిని భయానికి ఆందోళన చేసింది. వీడిని ఇక్కడ నుండి తీసుకుపోండి, నేను వీడిని మళ్ళీ చూడాలి అనుకోవట్లేదు, రాహుల్ ఆజ్ఞాపించాడు. వెంటనే ఇద్దరు బాడీగార్డులు ముందుకు వచ్చి భార్గవ్ ను ఒక చెత్త సంచిలో లాక్కెళ్లారు. చూస్తున్న వాళ్ళు తాము రాహుల్ కి అడ్డు రాలేదని కృతజ్ఞతగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాహుల్ కి ఎందుకు కోపం వచ్చిందో వాళ్ళకి అంతు పట్టడం లేదు. కావ్య ముఖం కూడా సీరియస్ అయిపోయింది. ఇతరులకు తెలియకపోయినా భార్గవ్ కి ఎందుకు అంత భయంకరమైన గతి పట్టిందో ఆమెకు ఖచ్చితంగా తెలుసు. భార్గవ్ పల్లవి చేతిని పట్టుకున్నాడు. అదే రాహుల్ అతని చేతిని ఒక పనికిరాని మాంసపు ముద్దలా మార్చడానికి ఏకైక కారణం. ఒక తీవ్రమైన కోపం కావ్యను ముంచెత్తింది. పల్లవి తండ్రి ఎవరో నిర్ధారించే పరీక్షలో తారుమారు చేయటం కూడా పల్లవిను రాహుల్ జీవితం నుండి శాశ్వతంగా దూరం చేయడానికి సరిపోలేదని ఆమె నమ్మలేకపోయింది. రాహుల్ ని అంతలా ఆకర్షించడానికి ఈ అమ్మాయిలో ఏముంది? క్లబ్ నుండి బయటికి వచ్చాక పల్లవి ఒక రకమైన మైక్యంలో ఉన్నట్టు భావించింది. ఇప్పుడే జరిగింది ఒక కలలా అవాస్తవంగా ఉంది. దాన్ని జీర్ణించుకోవటం ఆమెకు కష్టంగా ఉంది. హఠాత్తుగా ఆమె స్నేహితురాలు నిగితా గుర్తొచ్చింది. దాంతో ఆమెకు ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది. నిగితా ఫోన్ ఎత్తగానే తను ముందుగానే వెళ్ళిపోయినందుకు అపరాధ భావంతో వివరించి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని పల్లవికి గుర్తు చేసింది. నిగితా క్షేమంగా ఉందని తెలిసి పల్లవి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత పల్లవి ఒక నడిచే శవంలా ఏమరపాటుగా వీధుల్లో తిరిగింది. రాహుల్ తన వైపుకు చూసిన తీరు ఆమె మనసును వెంటాడుతూనే ఉంది. ఆయన హఠాత్తుగా ఎందుకు అంతలా దూరంగా మారిపోయాడు? ఆమె గుండెను పదే పదే ముక్కలు చేయటం ఆయనకు సరదాగా ఉందా ఏంటి? ఆమె బాధపడడం చూడటం ఆయనకు ఒక రకమైన సంతృప్తినిస్తుందా? పల్లవి రోడ్డు వెంబడి నడుస్తూ ఉండగా ఆమె ఆలోచనలు హఠాత్తుగా వెనక నుండి వచ్చిన బీప్ అనే శబ్దంతో చెదిరిపోయాయి. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వేగంగా దూసుకుపోయింది. పల్లవి దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో అనుకోకుండా తూలి తడబడింది. స్కూటర్ నడిపేవాడు ఒక క్షణం కూడా ఆగకుండా ఛీ అని గొనుక్కుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. పల్లవి తన గీరుకుపోయిన మోకాలు మోచేతుల వైపుకి చూసింది. ఆమెకు నొప్పి అనిపించలేదు, కానీ ఆమె కళ్ళ నుండి అప్రయత్నంగా కన్నీళ్లు ధారగా కారాయి. అకస్మాత్తుగా ఆమె కళ్ళ ముందు ఒక చేతి టవల్ కనిపించింది. పల్లవి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఆమె తల పైకెత్తి తన మసకబారిన కళ్ళతో ఒక పరిచయమైన ముఖాన్ని చూసింది. ఆమెలో భావోద్వేగాల మిశ్రమం పొంగింది. కోపావేశంలో ఆమె లేచి నిలబడి తన ముందున్న వ్యక్తిని తన్నింది. నిన్ను నేను ద్వేషిస్తున్నాను. నాతో ఇలా ఎలా చేయగలవు? నన్ను బాగా చూసుకుంటానని మాటిచ్చావు. నువ్వు ఒక మోసగాడివి. ఛీ! ఆమె భావోద్వేగ ఉద్రేకంలో ఆమె గాయాలు మరింత రక్తస్రావం చేసి ఆ వ్యక్తి బట్టలను తడిపాయి. కదలకుండా ఉండు.
ఆ వ్యక్తి ఆజ్ఞాపించి ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. పల్లవి తల పైకెత్తి ఆ వ్యక్తి ముఖంలోకి తన కళ్ళను కేంద్రీకరించింది. ఆమెకు కొన్ని క్షణాల తర్వాత తెలిసింది తను పొరపడ్డాను అని. అతను రాహుల్ కాదు అని. రాహుల్ కాదా? మరెవరు? చూద్దాం. భార్గవ్ని కొట్టిన తర్వాత రాహుల్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అతను అడుగు ముందుకు వేయక ముందే కావ్య తన కుడి చేత్తో అతని చేతిని పట్టుకుని బలహీనంగా అతని మీద వాలిపోయింది. ఆమె మెల్లగా, రాహుల్, నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది అని అంది. భార్గవ్తో జరిగిన గొడవ తర్వాత అక్కడ వాతావరణం ఇబ్బందికరంగా మారింది. కావ్య అలా రాహుల్ మీద వాలటం ఎవరో గమనించి ఇక అరిచారు గట్టిగా. ఈ ఒక్క మాటతో అక్కడ వాళ్ళందరూ ఉత్సాహంగా ముద్దు పెట్టు అంటూ గోల చేయటం మొదలు పెట్టారు కావ్యని. వాతావరణం మళ్ళీ సందడిగా మారింది. ఇది చూసి కావ్య మనసులో చాలా ఆనందపడింది. తన పథకం ఫలించినందుకు పొంగిపోయింది. నిజానికి ప్రజలు తమ మధ్య ఉన్న బంధం గురించి అనుకుంటున్న పుకార్లను నిజం చెయ్యాలనేదే ఆమె అసలు ఉద్దేశం. అన్నింటికంటే ఇంతకు ముందు రాహుల్ ప్రియురాలిగా అందరూ తనని అనుకున్నారు. తన వల్ల రెడ్డి కుటుంబానికి చాలా లాభాలు చేకూరాయి. ఇప్పుడు అక్కడున్న వాళ్ళే తనకు సహాయం చేస్తున్నారు. రాహుల్ తనను అందరి ముందు అవమానించేంత గుండె లేనివాడు కాదని ఆమె అనుకుంది. తన పరువు పోకుండా ఉండడానికి అతను కనీసం నటించాల్సిందేమోనని ఆమె నమ్మింది. అందుకే ఆమె తన ముఖాన్ని రాహుల్కి మరింత దగ్గరగా తీసుకెళ్ళింది. కానీ ఆమె దగ్గరకు రాగానే అతని కనుబొమ్మలు ముడిచి తన ముఖాన్ని పక్కకు తిప్పుకుని, కావ్య, ఇక చాలు అని కఠినంగా స్థిరమైన గొంతుతో అన్నాడు. రాహుల్ ఇక్కడికి వచ్చినందుకు కావ్య పుట్టినరోజు వేడుక జరుపుకుంటుందన్న విషయం అతనికి తెలీదు. కానీ అందరి ముందు ఆమె పరువు తీయటం ఇష్టం లేక అతను ఆ నిజాన్ని బయటపెట్టలేదు. కావ్య తన కింద పెదవిని కొరుక్కుని ఎంతో బాధపడిన దానిలా రాహుల్ వైపుకు చూసింది. ఆమె తీవ్రంగా గాయపడినట్టు నటిస్తూ జాలి గొలిపేలా, రాహుల్, నా పరువు కూడా కాపాడవా? ఇంతమంది చూస్తున్నారు, కనీసం ముద్దు పెడుతున్నట్టు నటించలేవా అని అడిగింది. రాహుల్ అందమైన ముఖం చల్లగా మారింది. కావ్య, నేను పెళ్ళైన వాణ్ణని మర్చిపోకు. అతని మాటలు కావ్య గుండెల్లో పదునైన కత్తితో పొడిచినట్లు అనిపించాయి. ఆమె తన ఎడమ చేతి పిడికిల్ని ఎంత గట్టిగా బిగించింది అంటే ఆమె గోళ్లు అరచేతుల్లోకి చొచ్చుకుపోయాయి. ఈ విషయం ఎవరూ గమనించలేదు. మళ్ళీ ఆ పల్లవి వల్ల ఇదంతా. పల్లవి తన దారిలో పెద్ద అడ్డుగోడలా మారింది. పల్లవి తనను మోసం చేసిందని తెలిసాక కూడా రాహుల్ ఆమెను ఇంకా తన భార్యగా ఎలా చూడగలుగుతున్నాడు? పల్లవి కంటే తానే రాహుల్ భార్య కావటానికి ఎక్కువ అర్హురాలు కాదు. తను మాత్రమే రాహుల్ భార్య కావటానికి అర్హురాలు. దురదృష్టవశాత్తు అక్కడున్న వాళ్ళ అరుపులు, గోల రాహుల్ని వెళ్ళిపోకుండా ఆపలేకపోయాయి. వాతావరణం మళ్ళీ ఇబ్బందికరంగా మారింది. కానీ కావ్య నిజాన్ని బయట పెట్టలేదు. ఆమె బలవంతంగా నవ్వి అందరికీ రాహుల్ సంస్థలో ఏదో అత్యవసర పని ఉంది, మనం వేడుకను కొనసాగిద్దామని వివరించింది. దాంతో జనం మళ్ళీ రచ్చ చేయడం ఆపేశారు. పార్టీలో మళ్ళీ సందడి మొదలైంది. కానీ ఎవరు చూడని ఒక మూలకి తిరిగాక కావ్య ముఖంలో క్రూరమైన భావం కనిపించింది. ఆ క్షణంలో పల్లవి చచ్చిపోవాలని మనసులోనే తిట్టుకుంది. రాహుల్ బయటికి రాగానే ఆదిత్య బండిని అటువైపుకు నడిపి కిందకి దిగి రాహుల్ కోసం తలుపు తీశాడు. బండిలో రాహుల్ మందుల సీసా తీసి లెక్క పెట్టకుండా కొన్ని మాత్రలు వేసుకున్నాడు. ఆ నివేదిక చూసినప్పటి నుండి నొప్పితో అతని తల బద్దలైపోతున్నట్టు అనిపించింది. ఎవరో తన తలపై చన్నీళ్లు కుమ్మరించినట్టు అతని విచక్షణ, ప్రశాంతత పూర్తిగా నాశనమయ్యాయి. రాహుల్ గుండెల్లో ఒక హింసాత్మక భావోద్వేగం ఉడికిపోతుంది. అతని మధ్య కొంచెం తొందరపాటుగా ఉంటున్నాడు కాబట్టి ఆ సమయంలో పల్లవిని కలిస్తే తను పశ్చాత్తాప పడతాడని, ఇక ఆ పని ఏదైనా చేస్తాడేమోనని భయపడ్డాడు రాహుల్. అందుకే అతను ఇప్పుడు నిద్రపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక మేల్కొని కాస్త వివేకంతో ఆలోచించగలిగినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం కంటే ఇది చాలా మంచిది. బండి కొన్ని 100 మీటర్లు ముందుకు వెళ్ళాక అతను అకస్మాత్తుగా కైలాస్తో బండి ఆపు అని అన్నాడు. ఆదిత్య వెంటనే బ్రేకులు వేసి బండిని నెమ్మదిగా ఆపాడు. తర్వాత అతను రాహుల్ చూస్తున్న వైపుకు చూశాడు. రోడ్డుకు అవతల వైపు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు హత్తుకుని ఉండడం కనిపించింది. కానీ జాగ్రత్తగా చూస్తే వాళ్ళు హత్తుకున్నట్టు కాకుండా గొడవ పడుతున్నట్టు అనిపించింది. పసుపు రంగు వీధి దీపం వెలుగు రాహుల్ అందమైన ముఖంపై పడి దాన్ని మరింత చల్లగా కనిపించేలా చేసింది. అతని పెదవుల చివరన ఒక వ్యంగ్యపు నవ్వు మెరిసింది. అతను కుర్చీ వెనుక ఉన్న ఎల్సిడి తెరను బలంగా గుద్దాడు.
అతని వేళ్ల కనుపుల నుండి రక్తం కారడం మొదలైంది. కానీ అతనికి నొప్పి తెలిసినట్టు లేదు. ఆ మందులు కూడా అతని గుండెల్లోని హింసను అణిచివేయలేకపోయాయి. అతను పేలిపోయేలా ఉన్నాడు బాధతో. కానీ తనను తాను అదుపు చేసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక చాలా కష్టంగా అన్నాడు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరు, పల్లవి మరియు కళ్యాణ్. కళ్యాణ్ కళ్ళు లోతుగా ఉన్నాయి. అతను పెట్టుకున్న ఫ్రేమ్ లేని కళ్ళజోడు అతనికి ఒక రకమైన సన్యాసి లాంటి తేజస్సుని ఇచ్చింది. దానివల్ల అతను అందరికీ దూరంగా ఉన్నట్టు అనిపించేవాడు. అతనికి క్షమాపణ చెప్పిన తర్వాత పల్లవి ఒక అడుగు వెనక్కి వేసి అతని చేతుల్లో నుంచి బయటపడింది. కానీ ఆమె ఊహించిన విధంగా కళ్యాణ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె స్పందించే లోపే అతను అకస్మాత్తుగా ఆమెను పైకి ఎత్తుకున్నాడు. పల్లవి ఉలిక్కిపడి గట్టిగా ప్రతిఘటించింది. కళ్యాణ్, నన్ను కిందకు దించు. నీకు గాయమైంది. నేను ఇలా నడవనివ్వలేను. ముందు నిన్ను బండి దగ్గరకు తీసుకుని వెళ్తాను. కళ్యాణ్ పల్లవిను కాదనడానికి ఒప్పుకోలేదు. అతను ఆమెను బండిలోకి తీసుకుని వెళ్లి వెనక సీటు నుండి ఒక శుభ్రమైన దుస్తులను తీసి ఆమెపై కప్పాడు. పల్లవికు అతని బట్టల నుండి తాజా పుదీనా సువాసన వచ్చింది. అది మనసును ప్రశాంతపరిచే స్మెల్. ఆమె పెదవులు బిగించి అతనికి థ్యాంక్ యూ చెప్పింది. కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా కేవలం తలూపాడు. కారులో పల్లవికు కొద్దిగా మందు వాసన కూడా వచ్చింది. ఇక కళ్యాణ్ ఇప్పుడే తాగి ఉంటాడు. ఆ సమయంలో పల్లవి ఫోన్ కంపించింది. నిగిత నుండి మెసేజ్. ఇంటికి వచ్చావా అని అడుగుతూ. నిగితను కంగారు పెట్టడం ఇష్టం లేక పల్లవి అవునని బదులిచ్చింది. వెంటనే నిగిత పల్లవికి ఒక చిన్న వీడియో పంపింది. పల్లవి దాన్ని నొక్కగాని ఆ వీడియోలో రాహుల్, కావ్య వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు అతన్ని ముద్దు పెట్టుకోమని ఏడిపించడం ఉంది. అది ఒక చిన్న వీడియో. రాహుల్, కావ్య ముఖాలు చాలా దగ్గరగా ఉన్నప్పుడు అది ఆగిపోయింది. తర్వాత నిగిత మరో మెసేజ్ పంపింది. పల్లవి, మీ ఇద్దరి మధ్య బంధం బాగుందని నాతో అబద్ధం చెప్పావా? నువ్వు అతన్ని చట్టబద్ధమైన భార్యవి. అతన్ని ఇలా ఎలా చేయగలడు? పల్లవి ఆ వీడియో ముఖ చిత్రాన్ని చూసింది. ఒక అందమైన అబ్బాయి కలిసి నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరూ చూడటానికి చక్కటి జోడీలా ఉన్నారు. అకస్మాత్తుగా ఆమె ఫోన్ తెరపై ఒక కన్నీటి చుక్క పడింది. ఆమె దాన్ని తుడుచుకుంది. కానీ మరుక్షణమే మరో చుక్క పడింది. త్వరలోనే ఫోన్ తెర మొత్తం కన్నీళ్లతో తడిచిపోయింది. పల్లవి గుండెల్లో తీవ్రమైన నొప్పి మొదలయ్యింది. ఆమె గుండెని ఎవరో కత్తితో ముక్కలు చేస్తున్నట్టు అనిపించింది. తనెంత అమాయకురాలు, నిజంగా వెర్రిది. ప్రతిసారి రాహుల్ని ప్రేమించడం మానేయాలని అనుకున్నప్పుడు అతను చూపించే చిన్నపాటి మంచికి మెత్తబడిపోతుంది. మళ్ళీ తనను తానే ఒక నవ్వుల పాలు చేసుకుంటుంది. ఇకపై అతని మాటలు ఎప్పటికీ నమ్మకూడదని ఆమె ప్రమాణం చేసుకుంది. ఎప్పటికీ కూడా. ఆ సమయంలో పల్లవి ముందుకి ఒక చేతి టవల్ వచ్చింది. కళ్యాణ్ ఏం మాట్లాడకుండా అది ఆమెకు అందించాడు. పల్లవి దాన్ని తీసుకుని మొహం తుడుచుకుంది. ఆమె సున్నితమైన ముఖం కన్నీళ్లతో నిండిపోయింది. ఆమె కళ్ళల్లో మొండితనం కనిపించినా అది ఆమెను మరింత జాలు కొలిపేలా చేసింది. కన్నీళ్లు తుడుచుకోవడం పూర్తయ్యాక గాని ఆమె చేతి టవలని ఆమె గ్రహించలేదు. మురికి చేతి టవల్ని తిరిగి ఇవ్వలేక ఆమె దాన్ని తన జేబులో పెట్టుకుంది. త్వరలోనే కళ్యాణ్ ఒక సొంత ఇంటి ముందు బండి ఆపాడు. అతను కారు దిగి పక్క సీటు వైపుకు తిరిగి తలుపు తీసి చేయి చాచాడు. కానీ పల్లవి వైపుకు చూసి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక 40 ఏళ్ల వయసున్న ఒక మహిళ వారి దగ్గరకు వచ్చింది. ఆమె కళ్యాణ్ పైనుండి కిందకి చూసి, ఏంటి, ప్రియురాలిని సంపాదించుకున్నావా అని అడిగింది. పల్లవి ఏమీ చెప్పకముందే కళ్యాణ్ లేదు, ఆమె గాయాలకు చికిత్స చేయని జవాబిచ్చాడు. ఆ మహిళ పల్లవి వైపుకు తిరగగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. నోరు తెరుచుకుంది. ఆమె ఒక క్షణం ఆశ్చర్యపోయింది. తర్వాత ఇలా అని ఆశ్చర్యంగా అరిచింది. పల్లవి కూడా ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో ఆ మహిళ అకస్మాత్తుగా తల ఊపి, నా కళ్ళకి ఏదో సమస్య వచ్చినట్టుంది. నేను కళ్ళజోడు పెట్టించుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటాని అంది. తర్వాత ఆమె పల్లవి చేతిని పట్టుకుని కూర్చోబెట్టింది. మందుల బాక్స్ ఓపెన్ చేసి పల్లవి గాయాలను సున్నితంగా శుభ్రం చేసింది. ఆ పని చేస్తూనే ఆమె పల్లవి వైపుకు చూస్తూ, నువ్వు అచ్చం నా స్నేహితురాల్లా ఉన్నావు అని అంది. పల్లవి ఆశ్చర్యపోయింది. కళ్యాణ్ కూడా తనతో అవే మాటలు అన్నాడు. అంటే అతను గతసారి తనను మాటల్లో పెట్టడానికి ప్రయత్నించలేదన్నమాట. అతనైతే నిజమే చెప్పాడు. ఈ విషయం గ్రహించగానే ఆమె కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పల్లవి గాయాలకు చికిత్స చేశాక ఆ మహిళ పల్లవిను అక్కడే కాసేపు కూర్చుని వేచి ఉండమని చెప్పింది. తర్వాత ఆమె పల్లవికి
పల్లవిని ఇంటికి తీసుకువెళ్ళటానికి కొన్ని మందులను సిద్ధం చేయటం మొదలుపెట్టింది. కళ్యాణ్ వరండాలో నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. ఆ శబ్దం విని అతను వెనక్కి తిరిగి ఆమె బాగానే ఉందా అని అడిగాడు. అదేం పెద్ద విషయం కాదు, చిన్న గాయాలే, తగ్గిపోతాయి. ఆ అమ్మాయి ఒక క్షణం ఆలోచించి, కానీ నేను ఆమె నాడి పరీక్ష చేశాను, ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నట్టుంది అని చెప్పింది. కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు. అతని ముఖంలోని భావాన్ని చూసి ఆ అమ్మాయి నవ్వుతూ, కళ్యాణ్, ఆమె చాలా మంచి అమ్మాయి, కాకపోతే ఆమె నీకంటే 12 ఏళ్ళు చిన్నదనుకుంటా అని చెప్పింది. కళ్యాణ్ కొద్దిసేపు గాఢంగా ఆలోచనలో పడిపోయాడు. అయితే అతను ఏమీ వివరించలేదు. దాంతో అమ్మాయి, ఇలా చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది. నువ్వు గతాన్ని మర్చిపోయి ముందుకు సాగటం నాకు సంతోషంగా ఉంది. ఆమె బ్రతికి ఉన్నా నువ్వు మరొకరితో ఉండాలని కోరుకుంటుంది అని చెప్పింది. కళ్యాణ్, ఆ మహిళ ఇద్దరు పల్లవి వేచి ఉన్న కూర్చునే గదిలోకి తిరిగి వచ్చారు. అమ్మో, వీళ్ళెవరో ఏంటో, మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.